రే హెక్స్వే టెక్నాలజీస్ అనే కంపెనీ ఐపీఓలోకి వస్తుంది. దీని ఇష్యూ సైజ్ చాలా పెద్దది. సో అప్లై చేస్తే ఈజీగా అలాట్మెంట్ వస్తుంది. అంతేకాదు ఇది ఒక ఐటీ కంపెనీ. సో గ్రోత్ కూడా మంచి పొటెన్షియల్ ఉంది. సో చెప్పారా, ఈ ఐపీఓలో అప్లై చేయాలా వద్దా? ఐటీ విషయం ఓకే, బట్ ఈ కంపెనీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, తెలుసా నీకు అది? రే ఫ్యూచర్ అంతా ఏ మీద బేస్ అయి ఉంటుందట కదా. అండ్ అలాగే ఏ దేశంలో చూసినా ఏ స్టాక్స్ అన్ని రాకెట్లో పెరుగుతున్నాయిరా. సో అందుకే ఈ కంపెనీకి కూడా మంచి పొటెన్షియల్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకనే ఈ ఐపీఓ గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుందాంరా. సో ఫ్రెండ్స్, మీరు రెడీగా ఉన్నారా లేదా? రెడీగా ఉంటే వెంటనే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే ఈ సాటర్డే ఉదయం 10 గంటలకి మేము బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ 2025 అనే వీడియో లాంచ్ అయిపోతున్నాం. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మీకు చాలా యూస్ఫుల్ కూడా. సో ఆ వీడియోని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అండ్ అది మిస్ అవ్వకూడదంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో టాపిక్ వద్దాం. అసలు ఈ ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ అన్నీ చెప్పారా? దాని తర్వాత నాకు వచ్చే డౌట్స్ అన్ని ఈ కంపెనీ గురించి నీకు అడుగుతుంటాను. ఓకే ఓకే, నీ డౌట్స్ అన్ని బాగున్నాయంట్రా. వ్యూయర్స్ వాళ్ళ మైండ్లో ఎలాంటి డౌట్స్ వస్తాయో అలాంటి డౌట్సే నువ్వు కూడా అడుగుతున్నావు. సో ఒక ఇంటరాక్టివ్ వేలో వీడియోస్ ఉంటున్నాయి, మాకు యూజ్ అవుతున్నాయి అని చెప్పి మన వ్యూయర్స్ అంటున్నారు. సో కొంచెం కాన్ఫిడెన్స్ పెంచుకుందాం. నువ్వు మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉండు, నేను మంచి మంచి ఆన్సర్స్ ఇస్తూ ఉంటా. ఓకే కదా? రైట్, ఈ హెక్సావే టెక్నాలజీస్ తాలూకా ఐపీఓ ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఓపెన్లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 674 రూపీస్ నుంచి 708 రూపీస్ వరకు. అండ్ ఒక లాట్కి 21 షేర్స్. ఓకే కదా? వీళ్ళు మొత్తం 8,750 crores రేస్ చేస్తున్నారు ఈ ఐపీఓ ద్వారా. అండ్ మొత్తం ఓఎఫ్ఎస్ఏ కంపెనీ ₹1 కూడా వెళ్ళదు. ప్రమోటర్స్ స్టేక్ సేల్ చేసుకుంటున్నారు, డబుల్ చేసుకుంటున్నారు. రైట్, ఇప్పుడు అడుగు, నీ క్వశ్చన్స్ ఏంటి? అవును, ఇది ఏఐ రిలేటెడ్ కంపెనీ అని చెప్పావు కదా, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కంపెనీ అని. సో ఇది ప్యూర్లీ ఏఐ అనా లేకపోతే ఇంకేమైనా? హా, ఒకటి నీకు చెప్పాలి అంటే ప్యూర్లీ ఏఐ కంపెనీ కాదురా. అయితే వీళ్ళ బిజినెస్ మోడల్లో కోర్ పార్ట్ ఏఐ నుంచి వస్తుంది. వీళ్ళు ఏవైనా కంపెనీస్కి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ ఉంటారు కదా, అది ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్, క్లౌడ్ సర్వీసెస్, ఆటోమేషన్ సర్వీసెస్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. అదే కదా. మిగతా పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే ట్రెడిషనల్ ఆపరేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు ట్రెడిషనల్ ఆపరేషన్స్ నుంచి మోడర్న్ టెక్ డ్రివెన్ సొల్యూషన్స్కి ఎలా చేంజ్ చేయాలో అండ్ అందులో ఏఐ ఎలా ఎంబెడ్ చేయాలో ఏంటి అనేది చేస్తూ ఉంటారు. ఓకే కదా? వీళ్ళకి టెన్సాయ్ అని చెప్పి, ర్యాపిడ్ ఎక్స్ అని చెప్పి కొన్ని స్పెషల్లీ డిజైన్ సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట ఈ ఏఐ చుట్టూ. అది ఒక ఎడ్జ్ వీళ్ళకి. నెక్స్ట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అదే కదా. బిజినెస్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, బ్యాంకింగ్ అని, హెల్త్ కేర్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ అని, వీటిల్లో ఏఐ డ్రైవ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏఐ సొల్యూషన్స్ వైపు కస్టమైజ్గా ఉంటారనమాట. అదే కదా. అండ్ వీళ్ళు పెద్ద సైజ్ కాదు, చిన్న సైజ్ కాబట్టి ఏదైనా ఒక కంపెనీ వీళ్ళ దగ్గరికి వచ్చి మాకు స్పెషలైజ్డ్ సర్వీసెస్ ఇలా కావాలి, కస్టమైజ్ సర్వీసెస్ కావాలి అన్న వీళ్ళు ఇస్తూ ఉండొచ్చు. అవును, ఈ హెక్స్వేర్ అనే కంపెనీ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఎప్పుడో లిస్ట్ అయి ఉండేదట కదా, కానీ తర్వాత ఎగ్జిట్ అయిపోయిందట. ఇప్పుడు మళ్ళీ ఐపీఓ ద్వారా మళ్ళీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వబోతుంది. సో మరి ఇది నెగిటివ్ కాదా? అంటే ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయిన కంపెనీ మళ్ళీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుందంటే అంటే సెంటిమెంట్స్ నెగిటివ్గా ఉండవా? బాగానే అప్డేటెడ్గా ఉన్నావురా. ఒకసారి ఈ కంపెనీ తాలూకా టైమ్ లైన్స్ చూస్తే ఈ కంపెనీ 1992లో స్థాపించబడింది యాప్టెక్ అనే పేరుతో. తర్వాత 2002లో హెక్సావేర్గా పేరు మార్చబడింది. 2013 ఆ టైంలో ఏంటంటే బ్యారింగ్ ప్రైవేట్ ఈక్విటీ అని చెప్పి వాళ్ళు ఎక్కువగా ఎక్వైర్ చేసుకున్నారు ఈ కంపెనీని. అండ్ 2020లో డీలిస్ట్ చేసేసారు. అర్థమైంది కదా. 2021లో క్యారెల్ అని చెప్పి ఒక కంపెనీ ఎక్వైర్ చేసుకుంది. అండ్ ఇప్పుడు 2025లో వాళ్ళు మళ్ళీ ఐపీఓ ద్వారా పబ్లిక్ కంపెనీగా చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. నౌ ఈ డీలిస్టింగ్ అని, మళ్ళీ దాని తర్వాత రీలిస్టింగ్ అని, ఇవి మరీ ఎక్కువ కంపెనీస్ చేయవు. బట్ చేస్తున్న కంపెనీస్ ఫ్రాడ్ చేస్తున్నాయనో లేదంటే ఏదో కాదు. సో మరీ రెడ్ ఫ్లాగ్లా తీసుకోవడానికి ఏమీ లేదనమాట. ప్రమోటర్స్ ఒకలాగా ఏం చేస్తారు అంటే, పబ్లిక్ కంపెనీ అనుకో, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అయినా లేదంటే ఏదైనా సరే అందులో పబ్లిక్ తాలూకా ఇంపాక్ట్ ఉంటుంది. పబ్లిక్ ఇన్ ద సెన్స్ నీలా నాలా రిటైల్ ఇన్వెస్టర్స్ కాకపోయినా సరే, హెచ్ఎన్ఐస్ అయినా, ఎఫ్ఐఎస్ అయినా, వీళ్ళ తాలూకా ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఏంటంటే ఒక పని అనుకొని దాన్ని చేయడానికి కష్టం అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళ ఓటింగ్ ఉండాలి, వాళ్ళ అప్రూవల్స్ ఉండాలి, వాళ్ళకి నచ్చకపోవచ్చు, ప్రమోటర్స్ ఏదైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో పబ్లిక్ నుంచి ప్రైవేట్గా కన్వర్ట్ చేసుకొని వాళ్ళు చేయాల్సిన చేంజెస్ అన్నీ చేసుకొని మళ్ళీ అంతా సెట్ అయిన తర్వాత ప్రైవేట్ నుంచి పబ్లిక్కి కన్వర్ట్ చేస్తున్నారని అయితే అనుకోవచ్చు. అంటే ఆ పాసిబిలిటీ కూడా ఉన్నదన్నమాట. ఓకే, బట్ నేను ఒక నార్మల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అసలు ఈ కంపెనీ సైజ్ ఎంత?
అంటే చాలా ఎక్కువ ఫండ్స్ రేస్ చేస్తున్నారు కదా. సో అసలు మిగతా కాంపిటీషన్తో కంపేర్ చేస్తే ఈ కంపెనీ సైజ్ ఎంతో ఒకసారి చెప్పురా. అది కూడా చెప్పుకుంటే నీకు కొంచెం అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్ క్యాప్‌లా చెప్పాలి అంటే టీసీఎస్ ఒక 12,00,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉండొచ్చు. ఇన్ఫోసిస్‌కి 6.5 క్రోర్స్ అలా ఉండొచ్చు. బట్ పోస్ట్ ఐపీఓ ఈ హెక్సావేర్ టెక్నాలజీస్‌కి 43,025 క్రోర్ తాలూకా మార్కెట్ క్యాప్ అనమాట. అండ్ రెవెన్యూస్‌లా చూసుకున్నా సరే టీసీఎస్‌ది 2,24,000 క్రోర్స్ ఎంతో ఉంటుందన్నమాట పర్ యానమ్. వీళ్ళు హెక్సావేర్‌ది 10,380 క్రోర్స్ అలా ఉన్నది. సరే అలాంటి పెద్ద కంపెనీస్‌తో కాకుండా వీళ్ళ సూటబుల్ కంపెనీస్ ఆర్ ఎల్స్ కీ కాంపిటీటర్స్‌తో ఒకసారి కంపేర్ చేస్తే పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఉన్నది కదా, వాళ్ళ మార్కెట్ క్యాప్ 96,000 క్రోర్స్, వీళ్ళది 43,000 క్రోర్స్. కోఫోర్జ్ అని అలాగే ఎంఫసిస్ అని వీళ్ళు ఆ 53,000 57,000 క్రోర్స్ ఎంతో ఉన్నారనమాట. సో వీళ్ళ దగ్గరలో ట్రేడ్ అవుతున్న కంపెనీ, ట్రేడ్ అయ్యే కంపెనీ. సో ఒకలా నన్ను అడిగితే ఒక పెద్ద కంపెనీ కాదు, అలాగే స్మాల్ కంపెనీ కాదు, మిడ్ క్యాప్ సైజ్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, మిడ్ రేంజ్, అలాంటి కంపెనీ. ఓకే, అర్థమైంది. సో ఇది మిడ్ క్యాప్ రేంజ్ కంపెనీ అనమాట. అదే ఒక క్లారిటీ వస్తుందని అడిగాను. అండ్ అలాగే వాల్యుయేషన్స్ కూడా కంపేర్ చేస్తాం అనుకో, బాగుంటుంది కదా. ఓకే, బాగానే అడిగారా. రైట్, ముందు అందరూ చూసే పీఈ రేషియోలో చూస్తే పర్సిస్టెంట్ సిస్టమ్స్ 88లో ట్రేడ్ అవుతుంది, కోఫోర్జ్ 68, అలాగే ఎంఫసిస్ 34లో ట్రేడ్ అవుతుంది. వీళ్ళు పోస్ట్ ఐపీఓ 43లో అలా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మనం ఏంటంటే క్యాపిటల్ స్ట్రక్చర్ అని వాళ్ళు ఎంత డెట్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోకుండా ఎక్కువగా మనం ఏదైనా కంపెనీస్ని వాల్యుయేట్ చేయాలి అనుకుంటే ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈవీ బై ఎబిట్టా, ఎంటర్ప్రైజ్ వాల్యూ టు ఎబిట్టా ఎలా ఉన్నది అనేది చెక్ చేసుకుంటూ ఉండడం కూడా మంచిదే. అందులో హెక్సావేర్ది 26, పర్సిస్టెంట్ సిస్టమ్స్ది 57, అండ్ ఎల్టీఐ మైంట్రీ అని, ఎంఫసిస్ అని, కోఫోర్జ్ అని వీళ్ళందరూ 20s రేంజ్లో అలా ఉన్నారనమాట. అదేంది కదా 20 to 30 రేంజ్లో ఉన్నారు. సో ఏది చూసుకున్నా సరే వీళ్ళ తాలూకా వాల్యుయేషన్స్ చెప్పాలంటే మరీ తక్కువ అని కాదు, మరీ ఎక్కువ అని కాదు, ఒక మీడియం లెవెల్ వాల్యుయేషన్స్తో వస్తున్నారు వీళ్ళు. ఓకే, సో వాల్యుయేషన్స్ డీసెంట్గా ఉన్నాయన్నమాట. మరీ భయపడేంత ఎక్కువ కాదు, మరీ ఆనందపడేంత తక్కువ కాదనమాట. కాకపోతే ఈ కంపెనీకి ఈ వాల్యుయేషన్ జస్టిఫైబుల్ కాదా చెప్పురా. అసలు ఈ కంపెనీ స్ట్రెంగ్స్ ఏంటో ముందు చెప్పారా. ఓకే, స్ట్రెంగ్స్లా చెప్పాలి అంటే ఫస్ట్ ఇందాక మనం అనుకున్నాం కదా, ఏఐ డ్రివెన్ ఇన్నోవేషన్, టెన్సాయ్ అని, ర్యాపిడెక్స్ అని, అమెజాన్ అని, వీళ్ళ ఏఐ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఏఐ పవర్డ్ ఆటోమేషన్ అని, క్లౌడ్ అడాప్షన్ అని ఇలాంటి సర్వీసెస్ ఇచ్చుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ క్లయింట్ లిస్ట్ బాగున్నది, స్ట్రాంగ్ క్లయింట్ రిలేషన్షిప్స్. ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒక 31 కంపెనీస్కి వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. అండ్ వీళ్ళ తాలూకా ఒక కస్టమర్ని పట్టుకుంటే ఒక 15 years వరకు వాళ్ళని హోల్డ్ చేస్తూ ఏదో ఒక సర్వీసెస్ ఇచ్చుకుంటూనే ఉంటారనమాట. నెక్స్ట్ డీప్ ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్. వీళ్ళ తాలూకా ఎక్స్పర్టైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లోని, హెల్త్ కేర్లోని, మ్యానుఫ్యాక్చరింగ్లోని, బ్యాంకింగ్లోని, ట్రావెల్లోని, ఇన్సూరెన్స్లోని, వాట్ నాట్ డైవర్సిఫైడ్గా ఉన్నారనమాట. నెక్స్ట్ గ్లోబల్ డెలివరీ మోడల్, గ్లోబల్ ప్రెజెన్స్ కూడా బాగానే ఉన్నది. ఇండియాలో, యూఏఈలో, యూఎస్లో, మెక్సికోలో, యూరోప్లో బాగున్నాయి అనమాట. కాస్ట్ ఎఫెక్టివ్గా అండ్ స్కేలబుల్ సొల్యూషన్స్ అనేది వీళ్ళ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ టాలెంట్ డెవలప్మెంట్ కూడా ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్ అని, సర్టిఫికేషన్ అని చేసుకుంటూ, అంటే వీళ్ళే ట్రైన్ చేసుకుంటూ, వీళ్ళే సర్టిఫై చేసుకుంటూ ఏఐలోని, జనరేటివ్ ఏఐలోని టాలెంట్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు సొంతంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం డైవర్సిఫైడ్ రెవెన్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఐటీ సర్వీసెస్ నుంచి 85% రెవెన్యూస్, దీంతో పాటు బీపీఎస్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ నుంచి కూడా, అండ్ కన్సల్టింగ్ నుంచి కూడా కొంచెం వస్తూ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. అయితే ఒకలా చెప్పాలి అంటే వీళ్ళ పియర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే పర్సిస్టెంట్ సిస్టమ్స్ అని, కోఫోర్జ్ అని వీళ్ళు హెక్సావేర్ కన్నా చాలా బాగా గ్రో అవ్వుకుంటూ వెళ్ళారు. ఆ ఫైనాన్షియల్స్ చూసినప్పుడు నీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ వీళ్ళు అంటుంది ఏంటంటే మా దగ్గర డైవర్సిఫైడ్ సర్వీస్ పోర్ట్ఫోలియో ఉన్నది, సో రిస్క్ ఎక్కువ చేయటం లేదు, అంటే ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి రిస్క్ చేయట్లేదు, స్టడీ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని అంటున్నారు. లాస్ట్లో చెప్పిన పాయింట్ మంచిదే. కాకపోతే స్టాక్ మార్కెట్లో నార్మల్గా జనాలు రిస్కీ స్టాక్స్కి ఇష్టపడతారు కదా, అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని. వీళ్ళు మరీ అంత కన్జర్వేటివ్గా వెళ్తే కొంచెం ప్రాబ్లం ఏమో. పోనీ అవన్నీ కాదు కానీ ఫస్ట్ ఈ కంపెనీకి ఉండే వీక్నెసెస్, నెగిటివ్ పాయింట్స్ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పారా. రిస్క్లా వీక్నెస్ అని, రిస్క్ అని ఏదైనా అనుకో, వాటిలా చెప్పుకోవాలంటే రెవెన్యూ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నది. ఒక్క యూఎస్కే, అంటే వీళ్ళ రెవెన్యూస్లో 70% ఆఫ్ ద రెవెన్యూస్ యూఎస్ నుంచే వస్తున్నాయి. అండ్ క్లయింట్ కాన్సన్ట్రేషన్ కూడా, వీళ్ళు ఏదైనా కంపెనీని అనాలిసిస్ చేస్తున్నప్పుడు క్లయింట్ కాన్సన్ట్రేషన్ బాగా చూస్తారు. వీళ్ళ టాప్ 5 క్లయింట్స్ నుంచి 25% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తున్నాయి. సో వాళ్ళలో ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ తాలూకా ఫ్లక్చుయేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.
నెక్స్ట్ టాలెంట్ రిటెన్షన్. అన్ని ఐటీ కంపెనీస్కి ఉన్నట్టు వీళ్ళు కూడా టాలెంట్ రిటైన్ చేయాలంటే కాస్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ కాంపిటేటివ్ మార్కెట్. వీళ్ళు ఎంత ఏఐ ఫస్ట్ టాలెంటెడ్ అయినా సరే కాంపిటీషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది కదా, అర్థమైందా లేదా? అండ్ మిగతా వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ కాబట్టి మేబీ రేపొద్దున వీళ్ళని తొక్కచ్చు, ఏమైనా చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏఐ అనేది ఒక ఫ్యాంటసీలా ఉన్నది, బట్ ఫ్యూచర్లో ఈ ఏఐ అనేది లైక్ ఫాస్ట్గా గ్రో అవుతుందా లేదా అనేది కొంచెం డౌట్గా ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఏఐని స్లోగా అడాప్ట్ చేసుకుందామని ఎవరైనా అనుకున్నా, అంటే క్లయింట్స్ అనుకుంటే వీళ్ళ తాలూకా గ్రోత్ కొంచెం స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైంది. కానీ ఫైనల్గా ఇది చెప్పురా, ఇప్పుడు జిఎంపీ చాలా తక్కువ చూపిస్తుంది కదా, సో లిస్టింగ్ గేమ్స్ చాలా తక్కువ వస్తాయా? అసలు అప్లై చేయాలా వద్దంటావా? ఒకవేళ అప్లై చేసి దొరికేసింది అనుకో, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలా, లేదా షార్ట్ టర్మ్లోనే కొంచెం ప్రాఫిట్స్ వస్తే ఎగ్జిట్ అయిపోవాలా? ఓకే, కన్క్లూజన్లా చెప్పాలి అంటే మార్కెట్ సెంటిమెంట్స్ ఇప్పుడు కొంచెం అన్సర్టెన్గా ఉన్నాయిరా. అంటిల్ ఎఫ్ఐఎస్ తాలూకా ఫ్లోస్ బాగా వచ్చి వాళ్ళు సెకండరీ మార్కెట్లోకి రావాల్సిన లేదు, ఇలాంటి ఐపీఓస్లోకి వాళ్ళ ఫ్లోస్ బాగా వస్తే, ఓవర్ సబ్స్క్రైబ్ అయితే కొంత లిస్టింగ్ గెయిన్స్ అనేది చూడొచ్చు. యాజ్ ఆఫ్ నౌ లిస్టింగ్ గెయిన్స్ అయితే చాలా సబ్డ్యూగా ఉన్నట్టున్నాయి. 10% కూడా వస్తాయో లేదనేది డౌటే. అండ్ సరే లిస్టింగ్ గెయిన్స్ కాదు, షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ ఏమైనా వస్తే ఎగ్జిట్ అవుదామని చెప్పి అప్లై చేద్దాం అనుకుంటే షార్ట్ టర్మ్లో అయితే వాలటిలిటీ అయితే ఉండబోతుంది, అదైతే ఉన్నది. అండ్ ఒకటే ఏంటంటే లాంగ్ టర్మ్కి, మరీ లాంగ్ టర్మ్కి ఏఐ మీద పాజిటివ్గా ఉండి అండ్ అలాగే ఇలాంటి మిడ్ సైజ్ కంపెనీస్లో కొంచెం గ్రోత్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఐటీ సర్వీసెస్ వైపు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, షార్ట్ టర్మ్ వాలటిలిటీ తట్టుకొని, ఎందుకంటే పీఈ రేషియో కూడా కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకున్నాం కదా, షార్ట్ టర్మ్ వాలటిలిటీ తట్టుకొని లాంగ్ టర్మ్కి ఉండగలము అన్న వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ పాటిస్తూ, అంటే ఒక లాట్ అప్లై చేస్తారు, అదే కంటిన్యూ చేసుకుంటూ ఉండడం కొంతవరకు మంచిదని అనిపిస్తుంది నాకైతే. అసెట్ డిస్క్లైమర్ ముందే చెప్పాం కదండి, ఇది ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసమే, ఫైనాన్షియల్ అడ్వైస్ డైరెక్ట్ అయితే కాదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే ఈ సాటర్డే 10 o'clockకి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ 2025 అనే వీడియో రాబోతుంది. ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అది మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బాయ్.